వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి నిరసనగా మంచిర్యాల డిపో ఎదుట ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలకు పిలవాలని కార్మికుల డిమాండ్. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్. గోదావరి ఒడ్డున పేకాటాడుతూ అదృశ్యమైన గూడ మల్లేష్ కోసం పోలీసుల విస్తృతంగా గాలింపు. జన్నారం మండల తిమ్మాపూర్ గోదావరి ఒడ్డున ఈ నెల 16న పేకాట ఆడుతూ అదృశ్యమైన గూడ మల్లేష్. రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ల సాధనకై ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వంలో విలీనం చేస్తామని, పీఆర్సీ వెంటనే ప్రకటిస్తామని, వేతన రిటైర్మెంట్ బకాయిలను చెల్లిస్తామని, ఈ డిమాండ్లన్నింటినీ ఎన్నికలైన 100 రోజుల్లో పూర్తి చేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టి కార్మికులకు హామీ ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 800 రోజులు అయినప్పటికీ కార్మికుల డిమాండ్లను ఎందుకు పరిష్కరించలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రభుత్వం వెంటనే ఆయన కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ వంతు మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజమైన సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన దాన్ని అమలు చేయాలని చాలా రోజుల నుంచి 100 రోజులు చేస్తున్న దాన్ని దాదాపు 800 రోజులైంది. ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చర్చలు జరుగుతున్నా కూడా నిర్లక్ష్యంగా వారు దీన్ని తిరస్కరించారు. విధి లేని పరిస్థితుల్లో సమ్మెకి తిరిగిన ఆర్టీసీ కార్మికులకు ఇవాళ మేము మద్దతుగా రావడం జరిగింది. ఈ సందర్భంలో బాధాకరమైన సందర్భం ఏదైతే ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ గారు పాపం ఈ ప్రభుత్వం మొండిగా ఉంది. మొండి వైఖరి నిరసనగా మరి కార్మికులు లాభం జరగాలి, మేలు జరగాలి, చర్చలు తొందరగా జరగాలని ఆయనే నిన్న పెట్రోల్ పోస్తున్న సందర్భంలో ఆయనే ప్రాణం కూడా వేయింది. ఈ సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఆ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి, తక్షణమే ఉద్యోగం ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆనాడు మీరు ఎన్నికల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం ఏమన్నారు? 100 రోజుల పట్టే పీఆర్సీలు ఇస్తామన్నారు, అదే కాకుండా విలీనం అన్నారు, అదే ఉద్యోగ భద్రత అన్నారు, యూనియన్ పునరుద్ధరణ అన్నారు. ఏమైంది? 800 రోజులు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది మీ అసమర్థత కాదా? ఆయన ఎన్నికల ముందుకు ఎందుకు ఇచ్చారు? మీ మేనిఫెస్టో ఉంది కదా, మేనిఫెస్టో చదవండి. ఇలా ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రి గారు మేనిఫెస్టో చదవండి. ఆ మేనిఫెస్టో లేకపోతే ఇప్పటికిప్పుడే సమ్మె విరమించుకుంటారు. అంటే మేనిఫెస్టో కేవలం ఉట్టిగా పెట్టి అయిపోయిందా? ఎమర్జెన్సీ లాగా ఇలా వ్యవహరిస్తున్నారు. పోలీసు నిర్బంధం, ఎవరు లోపడడానికి వీల్లేదు, టెంట్ వేసుకున్న వీల్లేదు. ఎమర్జెన్సీలో ఆనాడు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు చేసిందో ఎమర్జెన్సీలో ఆనాడు నిర్బంధం వల్ల, ఆ నిర్బంధంలో జరిగిన ఎన్నికల్లో యోధులు కాంగ్రెస్ పార్టీ అందరూ నామరూపకంలో వేరు. భారత ప్రభుత్వం కూలిపోయింది. ఇవాళ కూడా 60,000 మంది కార్మికులున్న ఆర్టీసీ కనీసం మందలిద్దామంటే, సంఘీభావం చెబుతామంటే మీరు ఆంక్షలు పెట్టారు. టెంట్ లేదు, లోపల పోతే లేదు, కేసులు పెడతామన్నారు. మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా మీద కేసులు పెట్టడానికి మేము భయపడలేదు. కానీ పాపం పనిచేస్తున్న కార్మికుల మీద మీరు కేసులు పెడతామంటే ఇది సరైన పద్ధతి కాదు. పోలీసు వ్యవస్థ కూడా ప్రభుత్వం ఒక దిక్కు ఉంటుంది, కానీ పోలీసు వ్యవస్థ కూడా ఫ్రెండ్లీ పోలీస్. ఎక్కడ ఫ్రెండ్లీ పోలీసు? టెంట్ కూడా అనుమతి లేకపోతే ఫ్రెండ్లీ పోలీస్. మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఒక ప్రాణం బలిగొన్నారు. ఇంకో ప్రాణం బలిగొక ముందే తక్షణమే మీరు చర్చలు జరిపి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలని ఇలా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. సాధిస్తారా, పరిశీలిస్తారా, లేదా రాజీనామా చేసి ఇంటికి పోతారా? ఇది నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంగా మనస్తాపం చెందిన వరంగల్ జిల్లా నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేయడంతో ఆయనను హుటాహుట్టిన ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందడంతో సమ్మె ఉధృతంగా మారింది. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు మంచిర్యాల డిపో ముందు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా చేస్తున్న ఆర్టీసీ సమ్మెలో
నిన్న నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ మనస్తాపానికి లోనై ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ రాత్రి చనిపోవడం బాధాకరమని, ఈ పరిస్థితిలో మరింత మంది ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేయకముందే ప్రభుత్వం వెంటనే కార్మికుల డిమాండ్లను ఒప్పుకొని సమ్మె విరమించేందుకు మార్గం సుగమం చేయాలని వారు డిమాండ్ చేశారు. డిమాండ్లు ఒప్పుకోకుంటే సమ్మె ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. సమ్మె చేస్తున్నాము. ఈ యొక్క సమ్మె శాంతియుతంగా సామరస్యంగా చేస్తున్నాము. దురదృష్టకరం ఏంటంటే నిన్న మా యొక్క సోదరుడు నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ అనే వ్యక్తి మనస్తాపం చెంది ఆత్మహత్యానికి పాల్పడి అర్ధరాత్రి చనిపోయాడు. అది చాలా బాధాకర విషయము. ఈ కారణానికి ముఖ్య కారణము ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఒంటెత్తి పోకడతో పోతూ మా యొక్క న్యాయమైన డిమాండ్లను పెండింగ్ పెడుతూ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు ఒకరు నెరవేర్చకుండా మీతో ఏమవుతుంది, మాకు ప్రైవేట్ సంస్థల సపోర్ట్ బాగా ఉన్నది అనే ధోరణితో ప్రవర్తిస్తూ మా మీద బురద చల్లుతూ మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తూ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈరోజు మొన్న మొదటి రోజు సమ్మె జరిగిన రోజు కరీంనగర్ బైపాస్లో ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల చాలా మందికి గాయాలయ్యాయి. ఒకరిద్దరు ప్రాణప్రాయ స్థితిలో కూడా ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కూడా ప్రయాణికులకు టికెట్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మగవారికి కూడా ఫ్రీ సర్వీస్ చేస్తూ సమస్యను మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది సమస్య మొత్తం వినాశనానికి పాల్పడుతున్నారు. కావున ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మా యొక్క జేఏసీని పిలిపించి సమ్మెను విలీన చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాను. సమ్మె 3వ రోజుకు చేరుకున్నది. మా అధిష్టానము ఏదైతే వాళ్ళు ప్రోగ్రామ్ ఇచ్చారో దాని ప్రకారం ఇవాళ నల్ల రుమాలు కట్టుకొని మౌనవ్రతం పాటించడం జరిగింది. మరియు అలాగే మా శంకర్ అన్న నర్సంపేట డిపో అన్న శంకర్ గౌడ్ గారు చనిపోయారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే. ఎందుకంటే మేము సామరస్యంగా చేసుకుంటూ పోతూ ఉన్నాం. గత 40 రోజుల కింద స్ట్రైక్ నోటీస్ ఇచ్చినా కానీ పొన్నం ప్రభాకర్ గారు మాకేం తెలియదు అని వారు మాట దాటేయడం, ఒక మినిస్టర్ అయ్యండి లేనిపోని మాటలు చెప్పడం ఇది మంచి సమాచారమైన. ఎందుకంటే ఆర్టీసీ వర్కర్ల ఆక్రోశన కలిగితే ఏ ప్రభుత్వం కూడా ఆగలేదు, కూలిపోయింది. మీరు కూడా ఇది మహిళలు తీసుకొని వెంటనే తొందరగా చర్యలు తీసుకొని మాకు ఏవైతే రావాల్సిన కోరికలు ఉన్నాయో అవి నెరవేర్చాలని కోరుకుంటున్నా. మా ప్రభుత్వంలో విలీనము, యూనియన్స్ ఆవిర్భావము, మా పే స్కేలు ఈ 3 వెంటనే జరపాలని మీకు నేను విన్నవించుకుంటాను. ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలల చైర్మన్ నరేందర్ రెడ్డి ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు ర్యాంకులు సాధించిన విద్యార్థులను జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఆల్ ఫోర్స్ విద్యార్థులు అద్భుతాలు సృష్టించిన విధంగానే ఈ సంవత్సరం కూడా అంతకంటే మరీ ఎక్కువగా మార్కులు సాధించి ర్యాంకులు సాధించి ఉత్తమ ఫలితాలు పొందారని తెలిపారు. మ్యాథ్స్ విభాగంలో 996 మరియు సైన్స్ విభాగంలో 995 రికార్డు స్థాయిలో మార్కులు సాధించి ఆల్ ఫోర్స్ కళాశాలల గొప్పతనాన్ని చాటారని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వచ్చే నెలలో జరగనున్న నీట్ మరియు ఎంసెట్ పరీక్షలలో కూడా ఆల్ ఫోర్స్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించుకొని ఉన్నత స్థాయిలో ఎదిగి స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. మరి ఈ మధ్యనే ఫలితాలన్నీ విడుదల అవుతూనే ఉన్నాయి. ఒకవైపు ఇంటర్మీడియట్, ఇంకొకటి ఐఐటి మెయిన్స్, అట్లాగే సిబిఎస్ఈ 10th క్లాస్. మరి పరీక్ష ఏదైనా ఫలితాల్లో మరి నంబర్ 1గా ఉండేది ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం ఆల్ ఫోర్స్. మరి 2026 ఫలితాల్లో కూడా ఆల్ ఫోర్స్ మరి సంచలనమైన మార్కులతోటి, ర్యాంకులతోటి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర కార్పొరేట్లకు దీటుగా మరి ఎక్కడిదక్కడే జగిత్యాల జిల్లా వాళ్ళు జగిత్యాల జిల్లా టాపర్గా రావడం జరిగింది. మంచిర్యాల జిల్లా వాసులు ఎంటైర్ ఆదిలాబాద్ జిల్లాలోనే టాపర్గా రావడం జరిగింది. ఈవెన్ నిర్మల్ వాళ్ళు కూడా టాపర్స్గా ఉన్నారు, కరీంనగర్ వాళ్ళు కూడా టాపర్స్గా ఉన్నారు. ఈ విధంగా ఆల్ ఫోర్స్ అన్ని బ్రాంచ్ల్లో చిన్నారులు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. మరి ఈ సంవత్సరం మంచిర్యాల జిల్లా ఆల్ ఫోర్స్ చిన్నారులు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మరి రికార్డ్ బ్రేకింగ్ మార్కులు తీసుకురావడం జరిగింది. గతంలో ఎన్నడూ తీసుకురానటువంటి మార్కులు ఎంపీసీ విభాగంలో 996, అట్లాగే బైపీసీ విభాగంలో 995. ఏదో ఒక గ్రూప్లో ఒకసారి ముందుండి ఒకసారి వెనుకుండేది. బట్ ఈసారి మాత్రం 2 గ్రూపుల్లో కూడా పిల్లలు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించారు. ఈవెన్ ఫస్ట్ ఇయర్లో చూసుకున్నా కూడా 440 మార్కులు గాను, ఎంపీసీలో 468 మార్కులు, బైపీసీ 440 మార్క్స్ గాను 438 మార్కులతోటి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా ఈవెన్ ఎంఈసీ, సిఈసీలో కూడా 493 మార్క్స్, 495 మార్క్స్, 983 మార్క్స్ తోటి మరి ఆల్ ఫోర్స్ అంటే ఒక సైన్సే కాదు, ఈవెన్ ఆర్ట్స్, కామర్స్లో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని మరొకసారి నిరూపించాం. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఇక్కడ నుంచి ఐఐటి జేఈ మెయిన్స్లో 116వ ర్యాంక్ రావడం జరిగింది. అలాగే ఇంకొక ర్యాంక్ కూడా 2000 లోపు ర్యాంక్ రావడం జరిగింది.
లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 2 పిల్లలు ఇక్కడ నుంచి MBBS లో జాయిన్ కావడం జరిగింది. ఈ ప్రకారంగా ఒక ఇంటర్మీడియట్ కాకుండా మేము స్లోగా ఎప్సెట్, మెయిన్స్, నీట్లో కూడా మరి ఫోకస్ని చేస్తూ మంచి ఫలితాలు ఇక్కడ నుంచి మనం తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని ఫలితాలు చూపిస్తామనే ఆశాభావంతో ఉన్నాం. మరి పిల్లలందరూ తల్లిదండ్రులకు కూడా మేము చెప్తున్నాం, దయచేసి ఈ 2 సంవత్సరాలు అతి ముఖ్యమైనది. కాబట్టి 10th అయిపోయి ఇంటర్లో అడుగుపెట్టగానే ఎలా ఉండాలంటే 2 సంవత్సరాలు తప్పకుండా నేను డెడికేటెడ్గా చదవాలని అనుకుంటే కనుక తప్పకుండా మరి మంచి కాలేజీలో సీట్లు వస్తుంటాయి. వన్స్ ఒకసారి మంచి కాలేజీలో ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ సీట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ లైఫ్ సెటిల్ అయినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ఇంటర్మీడియట్ అనే ఈ 2 సంవత్సరాలు తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మంచిర్యాల అల్ఫోర్స్ అనేది మరి హాస్టల్కు వెళ్ళలేని వాళ్ళే కాకుండా హాస్టల్కు వెళ్ళగలిగే వాళ్ళు కూడా ఇక్కడ ఆగుతున్నారు. ఎందుకంటే అల్ఫోర్స్ మంచిర్యాలలో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. మా దగ్గర ఉన్న ఇక్కడ ఫ్యాకల్టీ చూస్తే నేను కాలేజ్ పెట్టినప్పుడు ఉన్న ఫ్యాకల్టీ ఇంకా కూడా వర్క్ చేస్తున్నారు. అంటే సుమారుగా 20-25 సంవత్సరాల అనుభవం ఉన్న ఫ్యాకల్టీ అందరు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మరి ఈ మే మంత్లో జరగబోయే నీట్ ఎగ్జామ్, అలాగే మే మంత్లో జరగబోయే ఎప్సెట్లో కూడా మరి ఈ జిల్లానే కాకుండా ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ ఫలితాలు మరి మన మంచిర్యాల వాళ్ళు తీసుకురావాలని మరొకసారి కోరుకుంటూ పిల్లలకు, తల్లిదండ్రులకు, అధ్యాపకేతర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సింగరేణి సంస్థకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 46,000 కోట్ల రూపాయలను సాధించుకోవడం కోసం ఈ నెల 28న విద్యుత్ సౌదాను ముట్టడించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU నాయకులు పిలుపునిచ్చారు. CCC ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ తుమ్మల రాజిరెడ్డి మాట్లాడుతూ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ 46,000 కోట్ల రూపాయలను సంస్థకు తిరిగి చెల్లించేందుకు ఈ నెల 28న అన్ని సంఘాలతో కలిసి విద్యుత్ సౌదా వద్ద సమ్మె, ధర్నా, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి అన్ని సంఘాల నాయకులు, కార్మికులు కలిసి వచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థలో డబ్బులు లేకపోవడంతో కార్మికుల సంక్షేమం సంస్థ మర్చిపోయిందని, మెడికల్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో సింగరేణి సంస్థ ఉందని, సంస్థను ఆర్థికంగా దిగజార్చిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాల్సిందేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు బ్రాంచ్ సెక్రటరీ కస్తూరి చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగళ శ్రీనివాస్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, ఎరుక సదానందం, నరేడ్ల వెంకటరెడ్డి, అల్వాల అభిలాష్, నూనేటి శ్రీనివాస్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ నెల 28వ తారీఖు నాడు విద్యుత్ సౌదా ముట్టడించి ధర్నా చేసి సింగరేణికి రావాల్సిన 46,000 కోట్ల రూపాయలని సింగరేణిదై వచ్చేటట్టు ప్రభుత్వం, ఇతర సంఘాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు జరగాలని చెప్పి CITUగా విజ్ఞప్తి చేస్తాము. దీన్ని విజయవంతం చేయడం కోసం సింగరేణిలో ఉన్న అన్ని డివిజన్ కార్మికులందరూ కూడా విద్యుత్ సౌదా దగ్గరికి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇలా సింగరేణి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల సంక్షేమం అంతా కుంటుపడిపోతుంది. సింగరేణిలో సేఫ్టీకి సంబంధించిన పరికరాలు కొనలేని పరిస్థితి ఉంది. ఉత్పత్తికి దోహదపడే పెద్ద పెద్ద మిషన్లు డబ్బులు లేక కొనలేని పరిస్థితి. ఆఖరికి మిషన్లు ఖరాబ్ అయితే స్పేర్ పార్ట్స్ కూడా కొనలేని పరిస్థితికి ఇలా దిగజారింది. చాలా పనులు పూర్తయిపోయి 1-2 కోట్లు చెల్లించాల్సిన కాంట్రాక్టర్ బిల్లు చెల్లించక అవి సింగరేణికి అంకితం చేయాల్సిన ఓపెనింగ్కు సిద్ధంగా ఉన్న అవి ఓపెన్ చేయలేని పరిస్థితి. కార్పొరేట్ హాస్పిటల్ కార్మికులు వెళ్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా రెఫర్లు పోయినా మీ కంపెనీ డబ్బులు ఎత్తలేదు కాబట్టి మీరు కట్టుకుంటాం అంటేనే మేము సింగరేణి మీ గవర్నమెంట్ మా హాస్పిటల్ జాయిన్ చేసుకుంటామని చెప్తా ఉన్నాం. అంటే ఇంత స్థితికి దిగజారింది కంపెనీ. ఇలా కార్మికుల ప్రాణాలు ఒడగొట్టడానికి, సింగరేణిలో ప్రమాదాలు జరగడానికి, సింగరేణి నష్టానికి, ఉత్పత్తి నష్టంగా జరగడానికి ఇలా డబ్బులు లేవనే కారణం ప్రధానంగా కనపడుతుంది. దీనికి కారణం ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారని చెప్పి మేము CITUగా చెప్పదలుచుకున్నాం. అందుకనే మొన్న బడ్జెట్లో 10,000 కోట్లను కేటాయించండి అందరూ ఎమ్మెల్యేలకు వచ్చిన CITUగా, కానీ ఏ ఎమ్మెల్యే కూడా స్పందించలేదు. ఎవరు స్పందించకపోయినా మంచిదే. ఆఖరికి ఎర్రజెండా పెట్టుకున్న సాంబశివరావు అన్న గెలిచి సంఘం అధ్యక్షుడు ఉన్నాడు, ఆయనన్నా స్పందిస్తున్నారు అనుకున్నాం. కానీ ఆయన కంపెనీకి ఉచితలా ఇచ్చి కంపెనీ భూములు అమ్ముకొని చెప్పిండు తప్ప కార్మిక సంక్షేమం కోసం, కంపెనీ బతకడం కోసం 10,000 కోట్లు అని చెప్పి రేవంత్ రెడ్డిని బల్లగుద్దిన సందర్భం లేదు. అందుకనే ఈ సంస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత ఇలా కార్మిక విన్య పడ్డది, ప్రధానంగా కార్మిక సంఘం పడ్డది. కానీ నిమ్మకు నీరెత్తట్టు గెలిచే సంఘం పట్టింది. మా ప్రభుత్వం ఏం చేసి గొప్పలు చెప్పుకున్న INTC పండుకుంది. ఇక ప్రధాన బాధ్యత ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో CITU ముందుకొచ్చి అన్ని కార్మిక సంఘాలు కలుపుకోవాలని ప్రయత్నం చేసినాం.
కానీ ఏ కార్మిక సంఘం కూడా దీనికి స్పందించట్లేదు. కానీ రాబోయే కాలంలో ఈ సంస్థ బతికుండాలంటే ఖచ్చితంగా అన్ని కార్మిక సంఘాలు కార్మికులు సమాయత్తం చేయాలా, ఖచ్చితంగా హక్కులు సాధించుకునే వరకు సంస్థను రక్షించుకోవడం కోసం రావాలని చెప్పి మేము సీఎల్గా విజ్ఞప్తి చేస్తూనే ఇంకొక చివరిగా ఇవాళ మెడికల్ బోర్డు బంద్ పెట్టిండ్రు. ఇలా కొంతమంది కార్మికులు డిస్మిస్ చేయాల్సి వస్తున్నారు ఆప్షన్ పేరుతోటి, బినామ పేర్లు ఆపేసిండ్రు, పెరిక్షన్ ఇంకంటే ఆపేసిండ్రు. ఇంకా సాలదన్నట్టు బట్టి విక్రమార్క గారు ఇంకో 13,500 మంది విజిలెన్స్ పెట్టించి ఉద్యోగం బిక్తానంటున్నాడు. దీనికోసం మిమ్మల్ని గెలిపేయలేదు. మీరు సింగరేణిని కాపాడుతారని, సింగరేణి కార్మిక సంక్షేమం నిలబెడతారని మిమ్మల్ని గెలిపిస్తే కేసీఆర్ 29,000 కోట్లు తింటే మీరు ఇప్పటికే 2 సంవత్సరాలు 22,000 కోట్ల రూపాయలు దీని కంపెనీ సర్వనాశనం అవడానికి కారణం అవుతున్నారు. ఇప్పటికైనా సరే ఈ 2.5 సంవత్సరాలలో ఇక మీకు కాలం ఉంది, పూర్తి చేసుకోండి. కొత్త మైన్స్ ఈ సింగరేణికి వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. కొత్త మైన్స్ వచ్చిన తర్వాత ఆ మైన్స్ కూడా మీ కాంట్రాక్టులు తీసుకోవడం, మీ రాయితీలు తీసుకోవడం కాదు, సింగరేణి కార్మికులతోటే, సింగరేణి సంస్థలతోటే ఆ మైన్లు నడిపేయడం కోసం ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో మీకు పుట్టగతులు ఉంటాయి. లేకపోతే ఖచ్చితంగా కేసీఆర్కి ఏ పథకం పెట్టిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి సీఐటీగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మందమరి ఏరియా కాసిపేట 1A టన్నెల్లో మ్యాన్ రైడింగ్ యంత్రాన్ని డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల్లో పట్టుదలను తగ్గించి అండర్ గ్రౌండ్ గనులు నడపాలా లేదా అనేది అందరూ ఆలోచించాలని అన్నారు. గుర్తింపు ప్రతినిధి సంఘాలు కూడా ఆలోచించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి జీఎం రాధాకృష్ణ, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, గని మేనేజర్ సతీష్, ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, కార్మికులు పాల్గొన్నారు. మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ పనిచేస్తున్నామంటే మనం ఏం ఇంప్రూవ్మెంట్ చేసాం, రక్షణతో కూడిన ఉత్పత్తి అని మనం మాటలతో కాదు చేతలతో చూపెట్టాలి అనేది ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, దానికి ప్రణాళికలు ఇంపార్టెంట్, ప్లానింగ్ ఇంపార్టెంట్. ప్లానింగ్తో పాటు అక్కడ పనిచేసే టీం వర్క్ ఇంపార్టెంట్. ప్లానింగ్ టీం వర్క్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇంకోటి సంకల్ప బలం, సంకల్పం. నేను అదే చెప్తున్నా మీ మేనేజర్ గారికి, ఓకే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఒక 10% ఇంప్రూవ్మెంట్ ఉన్నా దాంతో మనం సాటిస్ఫై కావద్దు. మన సంకల్ప బలం 1000 టన్నులు. ఈ యొక్క 1100 మంది మైన్లో సుమారుగా పనిచేస్తున్నారు. ఒక్కొక్క పర్సన్ ఒక ఓఎంఎస్ అంటాం, ఒకటి ఓఎంఎస్ ఈ మైన్కి రావాలంటే ఏం చేయాలి? మ్యాన్ రైడింగ్ అన్నా కూడా మ్యాన్ రైడింగ్ పర్మిషన్స్లో ఏరియా ఇంజనీర్ వీళ్ళంతా కూడా ఏ విధంగా ఇన్స్పెక్టర్ని తీసుకొచ్చి మనం తెలుసు పర్మిషన్ ఎట్లా వచ్చిందో. కాబట్టి ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కంపెనీకి మన క్వార్టర్స్ ఇచ్చారు, ఫ్రీ కరెంట్ ఇచ్చారు. మన శాలరీస్ కంపారిజన్ చూసుకుంటే మనకున్న శాలరీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇటువంటి ఈ తరుణంలో మన కంపెనీకి ఏం చేస్తున్నామని ఒకసారి ఆలోచించాలి. మనకి ఇచ్చిన ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో 2,40,000 దాన్ని సాధించాలి. ఫ్రమ్ డే 1 నుంచి ప్రణాళిక. 18,000 మంది యూత్ వచ్చారు. పెద్దవాళ్ళు దిగిపోతే చిన్నవాళ్ళు గట్టిగా పనిచేస్తారనే కదా చిన్నవాళ్ళకి ఇస్తే కంపెనీ బాగా నడుద్దాను కదా. ఈ చిన్నవాళ్ళు ఆ పెద్దవాళ్ళ కంటే ఎక్కువ ఆబ్సెంట్ చేస్తారు. అన్ని ఎస్డీలు నడవాలి, బండికి 40,000 రావాలి సంవత్సరానికి. ఎందుకు రావట్లేదు? మ్యాన్ రైడింగ్స్ మనం స్టార్ట్ చేసుకున్నాం. నాకు తెలిసి కంపెనీలో మ్యాన్ రైడింగ్ లేని మైన్ అంటూ లేదు. ఏమంటారు రాధాకృష్ణ? ఈ మైన్లోనే లేదు, ఇప్పుడు ఇది కూడా పెట్టేసాం. కొండాపురం ఇంతంతే మైన్ పెట్టాం. కాజీపేట 2 ఈ మధ్య కొద్ది పెద్దగైంది, దాంట్లో పెట్టాం. ప్రతి మైన్లో మ్యాన్ పెట్టాం. నా ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టొద్దని కంపెనీ స్పెండింగ్ మనీ దీనికి కూడా 4,500 కోట్లు పెట్టారు. మరి పెట్టముందు చాలాసేపు నడుచుకుంటూ పోయి పనిచేసి వచ్చేది. ఇప్పుడు పెట్టాక దాని ఫలితం కనపడాలిగా. ఒక 25% అన్నా పెరగాలి, ఉత్పత్తి పెరగాలి కదా. మరి ఇప్పుడు 54% ఉంది. దీన్ని అర్జెంటుగా ఈ మ్యాండేటింగ్ పేరును 75-80% తీసుకురాండి, గ్రాడ్యువల్ గా 100% పెట్టండి. మన రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సింగరేణి కార్మిక సంఘాలు తమ వంతు మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా సిసిసి ప్రెస్ క్లబ్లో ఏఐటీయూసీ కార్మిక సంఘం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలనే
ఈరోజు డిమాండ్ల పేరుతో కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారని, వారి సమ్మెకు సింగరేణి కార్మికుల తరఫున ఏఐటీయూసీ పూర్తి మద్దతు తెలుపుతుందని అన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించి ఎన్నికల్లో ఓడిపోయిందని, అదే కార్మిక వ్యతిరేక విధానాలను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని, కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుంటే కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందని ఆయన అన్నారు. వెంటనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించి ఆర్టీసీని సంస్థను కాపాడుకోవాలని, కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు ఉత్తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, వైస్ ప్రెసిడెంట్ కొట్టె కిషన్ రావు, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ ముత్కూరు కొమరయ్య, ఆఫీస్ బేరర్స్ జిఎం, చర్చల ప్రతినిధుల కమిటీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు అనేక పోరాట కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు తీర్చలేము. ఏమైనా ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉన్నది. సింగరేణిలో వాడుకుంటా ఉన్నారు, ఆర్టీసీలో కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమ ఆర్టీసీలో కూడా ఉన్న డబ్బులన్నీ వాడుకుంటా ఉన్నారు. ఈ విధంగా వాడుకొని వాటిని పరిశ్రమలను నిర్వీర్యం చేసి ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగానే మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఆర్టీసీ కనీసం వాళ్ళు చెప్పింది మీరు 90 రోజులలో మేము అమలు చేస్తామని ఆనాడు ఎన్నికల్లో వాగ్దానం చేసాం. మేము విలీనం రోజులలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు నాన్న విలీనం చేయలేదు. అదే విధంగా ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. అదేవిధంగా ఆర్టీసీని ఈ ఫ్రీ బస్ ఏదైతే మహిళల కోసం పెట్టిందో, మరి ఆర్టీసీ ఇప్పటి వరకు ఈ మహిళలు ఎంతమంది ఎక్కిల్లో అంతమందికి డబ్బులు చెల్లించలే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు చెల్లించవలసిన అవసరం కూడా ఉన్నది. అదేవిధంగా కేసీఆర్ కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసినప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఏం వాగ్దానం చేసి మేము కార్మికుల సంఘాల ఎన్నికలు జరుపుతామని అన్నారు. నేటి వరకు జరపలే. అదే పద్ధతులలో కేసీఆర్ ఏ విధంగా పరిపాలించిండో వీళ్ళు అదే విధంగా పరిపాలిస్తూ ఉన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్. ఎలక్ట్రిసిటీ బస్సులు పెడతా ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళకు చెబుతారట. ఎందుకు ప్రభుత్వం కొనది? ప్రభుత్వ డబ్బులతో కొనండి. లేదా ప్రైవేట్ వాళ్ళకి పెట్టేది ఉంటే మనకు ప్రభుత్వ రంగం నుండే నడవాలి తప్ప వేరే నుండి నడిచడానికి వీలు లేదు. అంటే వాళ్ళకు సపరేట్గా పెట్టి దీన్ని ఆర్టీసీని నిర్వీర్యం చేసడానికే ఇది కుట్ర పన్నుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ సమస్యను ఒప్పుకునే లేదు. ప్రభుత్వమే కొనాలి. ప్రభుత్వం తరఫున ఎలక్ట్రికల్ సిటీ బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు ఫిట్మెంట్ బెనిఫిట్ 30% ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 1% కూడా పెంచలేదు. 30% ఇవ్వాలి. వాళ్ళ డిఏ, పిఎఫ్, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో డబ్బులు వాడుకున్నది ప్రభుత్వం. ఆ డబ్బులన్నీ చెల్లించి వాళ్లకు డిఏ ఇమ్మీడియట్గా ఇవ్వాలని, ఫిట్మెంట్ బెనిఫిట్ 30% ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇవన్నీ కనుక పరిష్కారం చేయకపోతే మేము ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తప్పనిసరిగా ఆర్టీసీ కార్మికుల కోసం సమ్మెకు సమాయత్తం కూడా సింగరేణి కార్మికులు మద్దతు ప్రకటిస్తారనేది తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే నిన్న నర్సంపేటలో శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఆయనే పెట్రోల్ పోసుకొని భావోద్వేగంతో పెట్రోల్ పోసుకొని నిన్న రాత్రి 2:30కు చనిపోవడం జరిగింది. ఆయన సంతాపంగా ప్రకటిస్తూ ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ దాంతో ఉండాలని విశ్వాసంతో ఉండి మీకు అన్ని విధాలుగా ఈ యూనియన్లు మీకు మద్దతు ప్రకటిస్తాయి. మీ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకునడానికి కూడా సమయమవుతా ఉన్నాయి. కనుక మీరు ఇలాంటి భావోద్వేగంతో ప్రాణాలను తీసుకోకండి. మీకు మద్దతుగా మేము కూడా సింగరేణి కార్మికులు ఉన్నాం. సింగరేణి సంఘం ఉన్నది. మా యూనియన్ ఏఐటీసీ సంపూర్ణ మద్దతు కూడా ప్రకటిస్తూ ఉన్నది. ఇటువంటి అనాలోచిత చర్యలు చేయొద్దని మేము ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎంత పోరాటం చేస్తారో ఆ పోరాటానికి సంఘీభావంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఎల్లవేళలా ఉంటుంది అనేది తెలియజేస్తాం. ₹1 ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గోదావరి ఒడ్డున ఈ నెల 16వ తేదీన రాత్రి పేకాట ఆడుతూ అదృశ్యమైన గూడెం మల్లేష్ కోసం
పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గత వారం రోజులుగా జెన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో పలు బృందాలు డ్రోన్ డాగ్ స్క్వాడ్ సహాయంతో అన్వేషణ చేపట్టిన ఇప్పటి వరకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం లక్షట్పేట సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో జెన్నారం, దండేపల్లి, లక్షట్పేట ప్రాంతాలకు చెందిన ఎస్ఐలు ఉదయ్ కిరణ్, తైసుద్దీన్, సురేష్ తదితరులు సుమారు 20 మంది పోలీస్ సిబ్బందితో పాటు 80 మంది స్థానికుల సహకారంతో తిమ్మాపూర్, రాంపూర్, గోదావరి నది తీర ప్రాంతాలను అణువణువు గాలించారు. అయినప్పటికీ గూడ మల్లేష్కు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల గాలింపు చర్యలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. తన కొడుకు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని, వైద్య ఖర్చులకు 20 లక్షల రూపాయలు కావాలని దాతలు విరాళాలిచ్చి తన కొడుకును బ్రతికించాలని వేదనతో వేడుకుంటున్న తల్లిదండ్రులు వీణవంక నారాయణ, శ్రీలత. వివరాల్లోకి వెళ్తే మందమరికి చెందిన వీణవంక నారాయణ, శ్రీలత దంపతులకు కొడుకు రిషికేశ్వర్ ఉన్నాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రిషికేష్ను హాస్పిటల్లో చేర్పించగా 20 లక్షల రూపాయలు అవసరమని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నారాయణ వద్ద అప్పు తప్ప నగదు రూపాయి కూడా లేదని, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తే తన కొడుకు బ్రతికే అవకాశాలు ఉన్నాయని ఆయన వేడుకుంటున్నారు. విరాళాలు ఇవ్వదలుచుకున్నవారు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 9949156031 వీణవంక నారాయణ, శ్రీలతలకు పంపించాలని ఆయన కోరారు. మందమర్రి ప్రాంత వాసుడైన నేను గత 32 సంవత్సరాలుగా ప్రైవేటు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను వివిధ పాఠశాలలో. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం జనవరి నెలలో మా అబ్బాయి అయినటువంటి 4వ తరగతి చదువుతున్న రిషికేశ్వర్కి కొంత అస్వస్థతలోని కావడం వల్ల మేము హాస్పిటల్కి తీసుకెళ్లిన సందర్భంలో మాకు భయంకరమైనటువంటి విషయం బయటపడింది. మా అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పగా మేము చాలా చింతించడం జరిగింది. ఏం చేయాలో తోచగా దగ్గరలో ఉన్నటువంటి మంచిర్యాల హాస్పిటల్ నుండి కరీంనగర్కి వెళ్ళగా వారు కూడా అబ్బాయికి కణాలు, తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉన్నాయనేసి అతన్ని ఖచ్చితంగా వేరే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తేనే బతుకుతాడని చెప్పడం వల్ల మేము అక్కడి నుంచి వరంగల్లో ఒక వారం రోజులు ఉన్నాము. అక్కడి నుంచి హైదరాబాద్లో వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నాము. అయితే బ్లడ్ క్యాన్సర్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యాధి కావడం వల్ల మాకు ఆరోగ్యశ్రీ కానీ ఇతర ప్రభుత్వ పథకాలు కానీ వర్తించకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ దీన వ్యవస్థలో మేము వివిధ సంస్థల్ని, మా యొక్క
రిలేటివ్స్ని, మా యొక్క బంధువులని మరియు నాతో పనిచేసినటువంటి బంధుమిత్రులందరికీ కూడా తెలియజేయడం వల్ల వారు కూడా కొంత సహాయం అందించడం జరిగింది. అయితే ఈ యొక్క బ్లడ్ క్యాన్సర్కి చాలా ఖర్చు ఇప్పటికీ మాకు 35 లక్షలు దాటి 40 లక్షల దాకా అవుతున్నది. ఇంకా కూడా మా అబ్బాయికి సంవత్సరం అబ్జర్వేషన్ ఉండాలని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ప్రైవేటు సంస్థలో పనిచేసే నాలాంటి వాళ్ళకి చాలా కఠినమైన పరీక్షలాగా నాకు అనిపించి తోచినటువంటి సహాయం కోసము వివిధ సందర్భాల్లో మేము కలవడం జరిగింది. అందులో మన్నమరి ప్రెస్ క్లబ్ వాళ్ళని కూడా గౌరవనీయులందరినీ కూడా కలిసి ఇక దీని యొక్క వివరాలు మేము అందించడం జరుగుతున్నది. కాబట్టి ఎవరైనా స్పందించేటువంటి దాతలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మా అబ్బాయి చికిత్స కోసం ఈ యొక్క సహాయాన్ని అందించాలని కోరుతూ ఈ యొక్క పత్రికా ముఖంగా నేను మా వివరాలని మీ ముందు ఇస్తున్నాను. కాబట్టి దయాదవుతులైనటువంటి ఎవరైనా ముందుకు వచ్చి మాకు తగినటువంటి సహాయం అందించాలని నేను కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి నిరసనగా మంచిర్యాల డిపో ఎదుట ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలకు పిలవాలని కార్మికుల డిమాండ్. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్. గోదావరి ఒడ్డున పేకాటాడుతూ అదృశ్యమైన గూడ మల్లేష్ కోసం పోలీసుల విస్తృతంగా గాలింపు. జెన్నారం మండల తిమ్మాపూర్ గోదావరి ఒడ్డున ఈ నెల 16న పేకాట ఆడుతూ అదృశ్యమైన గూడ మల్లేష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.